నమస్తే, ఇమేజ్ న్యూస్ కి స్వాగతం. నా పేరు యశ్వంత్. ముందుగా హెడ్లైన్ చూద్దాం. ఏలేశ్వరంలో ఘనంగా ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవ వేడుకలు. రాయవరం మండలంలో నేలనంటిన వరి చేలను పరిశీలించిన ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావు. పంట నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని వెల్లడి. తుఫాన్ ప్రభావంతో తీవ్రంగా నష్టపోయిన మత్స్యకార కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాల అండగా నిలుస్తోంది. బాధితులకు భరోసానిచ్చిన కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ. కుటుంబ సమేతంగా అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామిని దర్శించుకున్న ప్రముఖ ప్రవచనకర్త పద్మశ్రీ డాక్టర్ గరికపాటి నరసింహారావు. ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి దర్శనార్థం విచ్చేసిన ప్రముఖ ప్రవచనకర్త పద్మశ్రీ డాక్టర్ గరికపాటి నరసింహారావు కుటుంబ సమేతంగా అన్నవరం విచ్చేశారు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి దర్శనార్థం విచ్చేసిన ప్రముఖ ప్రవచనకర్త పద్మశ్రీ డాక్టర్ గరికపాటి నరసింహారావు కుటుంబ సమేతంగా అన్నవరం విచ్చేశారు. వీరిని ఆలయ కార్యనిర్వహణాధికారి వీర్ల సుబ్బారావు దంపతులు మర్యాదపూర్వకంగా ఆహ్వానించి శ్రీ స్వామివారి దర్శనం చేయించి అనంతరం వేద పండితులతో వేదాశీర్వచనం కావించి శ్రీ స్వామివారి శేషవస్త్రాన్ని ప్రసాదాన్ని అందజేశారు. ఈ సందర్భంగా గరికపాటి నరసింహారావు మాట్లాడుతూ నేను ఈ ఊరు అల్లుడినేనని పదే పదే గుర్తు చేసుకున్నారు. అలాగే శ్రీ స్వామివారి విశిష్టతను వ్రత మహిమను వివరించి మాట తప్పితే ఆయన ఊరుకోడని, కాబట్టి అందరూ భక్తి ప్రవర్తనతో స్వామివారిని దర్శించి వ్రతములు ఆచరించి స్వామివారి తీర్థప్రసాదం తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణాధికారి వీళ్ళ సుబ్బారావుతో పాటు వ్రత పురోహితులు, ఉన్నతాధికారులు, భక్తులు, స్థానికులు తదితరులు పాల్గొన్నారు. తమలపాకులు ఉంటాయి. చెరువకటి తీసుకోండి. ఇద్దరు కూడాను నీళ్ళ గ్లాసులో 2 తమలపాకులు ఉంటాయి. పవిత్రపతే పవిత్రపతే పవిత్రేణ యస్మై యస్మై పవిత్రేణ పవిత్రపతే పవిత్రపతే పవిత్రేణ యస్మై పవిత్రపత ఇతి పవిత్ర పతే పవిత్రేణ యస్మై యస్మై పవిత్రేణ పవిత్రేణ యస్మై కంకం యస్మై పవిత్రేణ పవిత్రేణ యస్మై కం యస్మై కంసకేయమిత్యాహ ఇత్యాహ హేతేత్యాహ శిశమాశిశమాహేతేత్యాహ శిశం ఆహాశిశమాశిశమాహాశిశమేవైవాశిశమాహాశిశమేవ ఆశిశం. ఓకే. మొంతా తుఫానుకు అంతకుముందు 2 రోజుల పాటు కురిసిన వర్షాలకు వరిచేలు, నేలలు ఉంటాయి. మండలంలో మాచవరం తదితర గ్రామాల్లో నేలనంటిన వరిచేలను రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్ మండపేట ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావు పరిశీలించారు. అనంతరం ఇమేజ్ న్యూస్తో మాట్లాడుతూ పంట నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, అందుకు తగ్గ ప్రణాళికలు రూపొందిస్తోందని, రైతులెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ఎమ్మెల్యే వెంట టీడీపీ గ్రామశాఖ అధ్యక్షుడు మేకపాటి రవీందర్ రెడ్డి, పార్టీ శ్రేణులు ఉన్నారు.
స్వర్ణ ఎక్కడ ఉన్నా పడిపోతుంది, దసరా ఆగదు. నా దగ్గర 40 ఏళ్ళు సుమారు అయింది. ఈ రోజున రాయవరం మండలం మాసవరం గ్రామంలో ఈ పంట పొలాలని పరిశీలిస్తూ ఉంటే ఎక్కడ చూసినా చేలన్నీ పడిపోయి ఉన్నాయి. ఇంచుమించుగా మండపేట నియోజకవర్గం ఉన్నటువంటి 43 గ్రామాలు, మండపేట పట్టణంలో కూడా ఇదే పరిస్థితి. 90% పంట నేలంటింది. మరి ఈ తుఫాన్ రావడానికి ముందున్న వర్షాలకేమో కొంత పడిపోయి ఉంటే ఈ యొక్క తుఫాన్కి, ఈ మోందా తుఫాన్ దెబ్బకి మొత్తం చేలన్నీ కూడా మరి మొత్తం ఒరిగిపోయి మరి అదంతా కూడా మొలకొస్తూ ఉంది. మరి కొంత అయితే లేత ఊడిపోయి ఉన్నదైతే అది మొత్తం అంత పొల్లి కింద అయిపోతానికి ఎక్కువ అవకాశం ఉంది. దీనిపైనే మరి మన గౌరవ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కేంద్ర ప్రభుత్వం టీంను కూడా రమ్మన్నారు. 2 రోజుల లోపలనే మొత్తం అంతా ఎన్యూమరేషన్ చేయాలి, ఈ రైతాంగాన్ని అంతా మనం ఆదుకోవాలని చెప్పి ఈ కూటమి ప్రభుత్వం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కృత నిశ్చయంతో ఉన్నారు. అంచేత రైతులు ఎవరు కూడా ఆందోళన చెందనవద్దు. దీన్ని ఏ రకంగా మనకు ఎంతవరకు అవకాశం ఉంటే అంతవరకు కూడా మరి మన ప్రభుత్వం చేయడానికి సిద్ధంగా ఉందని చెప్పి తెలియజేస్తూ, ముఖ్యంగా రైతాంగం కూడా మరి మొన్న ఇన్సూరెన్స్ సమయంలో ఆఖరి రోజు దాకా మీరు ఇన్సూరెన్స్ ఆ ప్రీమియం కట్టడానికి వెళ్ళలేదు. ఆ వేళ అవకాశం ఒకేసారి ఎవరితో యాప్ కూడా ఓవర్లోడ్ అయిపోయి పనిచేయడం లేదు, అప్పుడు పనిచేయలేదటండి. అది మరి తర్వాత అయిన తర్వాత చాలామంది అడిగారు నన్ను కూడా. అది కేంద్ర ప్రభుత్వం యొక్క యాప్ వల్ల దాని మరి టైం కూడా ఎక్స్టెండ్ చేయించలేకపోయాం. ఇప్పుడు మనకి ఈ సర్వే చేసేటప్పుడు దగ్గరుండి రైతాంగం ప్రతి వాళ్ళు కూడా వాళ్ళు చూపించి అవన్నీ కూడా సర్వేలో మరి రైతాంగం కూడా సహకరించాలని చెప్పి వారు కూడా విజ్ఞప్తి చేస్తూ, ఈ ప్రభుత్వం రైతులను ఆదుకోవడం సిద్ధంగా ఉందని చెప్పి కూడా మరొకసారి తెలియజేస్తూ అందరికీ నమస్కారం. తుఫాన్ ప్రభావంతో తీవ్రంగా నష్టపోయిన మత్స్యకార కుటుంబాలకు తమ కూటమి ప్రభుత్వం అన్ని విధాలా అండగా నిలుస్తుందని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ అన్నారు. మత్స్యకారుల కష్టాలు ప్రభుత్వం దృష్టికి వచ్చాయని, వారి సంక్షేమం కోసం కట్టుబడి ఉన్నామని అన్నారు. ఆయనతో పాటు ఎమ్మెల్సీ గరి పద్మశ్రీ, టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి పెంకే శ్రీనివాస బాబా, శెట్టిబలిజ కార్పొరేషన్ డైరెక్టర్ డాక్టర్ చప్పిడి వెంకటేశ్వరరావు నూకృతి స్పష్టం చేశారు. ప్రకృతి విపత్తుల సమయంలో ప్రజలకు భరోసా ఇవ్వడం తమ ప్రభుత్వ ధర్మమని చెప్పారు. కాకినాడ రూరల్ మండలంలోని నేమాం గ్రామంలో 48 మంది, పోలవరం గ్రామంలో 76 మంది లబ్ధిదారులకు, సూర్యరావుపేటలో 1836 మంది మత్స్యకారులకు నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. ప్రతి మత్స్యకార కుటుంబానికి 50 కిలోల బియ్యంతో పాటు కిలో చొప్పున కందిపప్పు, నూనె, బంగాళదుంపలు, ఉల్లిపాయలు, పంచదార వంటి ముఖ్యమైన సరుకులను అందించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ నందిపాటి అనంతలక్ష్మి, త్రిమూర్తులు, ఏపీ ఖాదీ విలేజ్ ఇండస్ట్రీస్ డైరెక్టర్ షిరంగు శ్రీనివాసరావు, జనసేన నాయకులు పుల్ల శ్రీరాములు, బీజేపీ నాయకులు రంబాల వెంకటేశ్వరరావు, ఎంపీడీఓ పి సతీష్, తహసీల్దార్ కుమారి తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. ఎందుకంటే మొన్న తుఫాను వచ్చిన రోజు ఆ 2 రోజులు ఒక్కరికి కూడా క్షేత్రయాత్ర అవ్వకూడదు, ఒక క్యాజువాలిటీ కూడా ఉండకూడదు, ఒక డెత్ కూడా ఉండకూడదు, ఎవరికీ కూడా ఒక దెబ్బ ఉండాలన్న ఉద్దేశంతో ఎక్కడైతే పాడుపడిపోయిన ఇళ్ళు ఉన్నాయో, ఊరి గుడిచలు ఉన్నాయో అటువంటి వారందరినీ ఈ సురక్షితమైన శిబిరాలకు తీసుకెళ్ళడం జరిగింది. వాళ్ళు రాకపోయినా సరే వారిని బతిమాలి యంత్రాంగం మొత్తం ఈబీఓ గారి దగ్గర నుంచి, ఎంఆర్ఓ దగ్గర నుంచి, సెక్రటరీ గారి దగ్గర నుంచి యంత్రాంగం, అలాగే రాజకీయ నాయకులు కూటమి చేతులు మేము ఎమ్మెల్సీ గారు కానీ, నేను కానీ, తెలుగు దండేశ్వరరావు గారు, చెవిరెడ్డి శ్రీనివాస్ బాబు గారు కానీ, ఇద్దరు పెద్దలు మండల ప్రెసిడెంట్ గారు కానీ, వాళ్ళ గ్రామ జనసేన పార్టీ ప్రెసిడెంట్ గారు కానీ, మొత్తం గ్రామ తెలుగుదేశం పార్టీ ప్రెసిడెంట్ గారు కానీ, మొత్తం అందరూ కూడా ఒకటే ఆలోచన, ముఖ్యమంత్రికి వచ్చినటువంటి ఆలోచన, పవన్ కళ్యాణ్ గారికి వచ్చినటువంటి ఆలోచన, ఎవరికి కూడా ఇది అవ్వకూడదన్న ఉద్దేశం. ఆ ఇల్లుకి చిన్న చిన్న ఇబ్బందులు అయినా ఇవాళ సరి చేసుకోవడానికి 4 రోజులు పనిలో కలపైనా ఏ ఇబ్బంది రాకూడదన్న ఉద్దేశంతో ఆ 45 మంది ఎవరైతే అలా ఆదిలో ఉన్నారో
అలాగే ఇట్లా ఈ ఊర్లో 45, ఇంకో ఊర్లో 100 మంది, ఇంకో ఊర్లో 1500 మంది, ఇంకో ఊర్లో అలా ఎంతమంది అన్నది చూడలేదు. ప్రతి ఒక్కరికి ఇది జరగాలన్న ఆలోచన చంద్రబాబు నాయుడు గారిది, పవన్ కళ్యాణ్ గారి. అంటే ఈవేళ ఏలేశ్వరం పట్టణంలో ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం, అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతి వేడుకలను ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఆర్యవైశ్య సంఘం వైస్ ప్రెసిడెంట్ గొల్లపూడి త్రిమూర్తులు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ముందుగా నగర పంచాయతీ కార్యాలయం వద్ద ఉన్న పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నగర పంచాయతీ కౌన్సిలర్లు అలమండ చలమయ్య, బొద్దిరెడ్డి గోపి, మూది నారాయణస్వామి హాజరయ్యారు. ఈ సందర్భంగా కౌన్సిలర్లు మీడియాతో మాట్లాడుతూ పొట్టి శ్రీరాములు జయంతి రోజునే ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవంగా జరుపుకోవడం మన అదృష్టమని, పొట్టి శ్రీరాములు సుమారు 50 రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేసి ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రాన్ని తీసుకొని వచ్చిన మహానుభావుడని కొనియాడారు. అనంతరం గొల్లపూడి త్రిమూర్తులు మాట్లాడుతూ అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతి వేడుకలు, ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవం వేడుకలకు హాజరైన అందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్ వాగు రాజేష్, చిక్కాల లక్ష్మణరావు, వాగు కామేశ్వరరావు, గ్రంథి కృష్ణ, రత్నాజీ, గొల్లపూడి సత్యనారాయణ, జి సత్యబాబు, మూవమూర్తి, జి నరేష్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ఈ నగర పంచాయతీలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి పట్టణ ఆర్యవైశ్య ప్రముఖులందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఎందరో త్యాగమూర్తుల ఫలితం మన స్వాతంత్రం. అది మన దేశానికి, మన తెలుగోడికి ప్రత్యేకించి ఒక రాష్ట్రాన్ని సాధించినటువంటి మహానుభావుడు అమరజీవి పొట్టి శ్రీరాములు గారు. వారు యొక్క జన్మదినాన్ని ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవంగా జరుపుకోవడం అనేది మన తెలుగు రాష్ట్రం ఏర్పడి దగ్గర నుంచి జరుగుతుంది. దానిలో భాగంగా ఆ త్యాగమూర్తిని అమరజీవి పొట్టి శ్రీరాములను స్మరించుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి పెద్దలందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటూ ఉన్నాను. జై హింద్, జై టీడీపీ. ఆంధ్ర రాష్ట్ర అవతరణ సందర్భంగా మీరు పెద్దలందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు నా ఉదయపూర్వక నమస్కారం. ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా మరి ఈరోజు అమరజీవి పొట్టి శ్రీరాములు గారిని మనం కూడా స్మరించుకుంటాం. ఎందుచేతంటే ఆయన సుమారుగా 50 రోజుల పాటు నిరాహారదీక్ష చేసి, నిరాహారదీక్ష చేసి మనకి మద్రాసులో ఉన్నటువంటి మన రాష్ట్రాన్ని ప్రత్యేక రాష్ట్రం కావాలని చెప్పి మన ప్రభుత్వాలు దిగిచ్చే విధంగా ఆయన నిరాహారదీక్ష చేసి మనకి ఆంధ్ర రాష్ట్రాన్ని తీసుకురావడం జరిగిందండి. మరి ఆయన ఏ ఒక్క కులానికో ఏ జాతికో చెందిన వ్యక్తి కాదు, అందరూ వాడు ఆయన. అమరజీవి పొట్టి శ్రీరాములు గారు అంటే మన రాష్ట్రానికి మరి ఈ రోజు స్వాతంత్రం వచ్చిందంటే మరి ఆంధ్ర రాష్ట్రంలో దిగ్విజయంగా మరి ఎంతో ఉజ్వలంగా ఉందంటే మాత్రం ఆయనే కారణం. కాబట్టి ఈ రోజు మరి అమరజీవి పొట్టి శ్రీరాములు గారు స్మరించుకుంటే మనందరం కూడా శుభసూచకం చెప్పి మనందరం కలిసిమెలిసి ఎప్పుడు ఎలాగ ఉండాలని చెప్పి తెలియజేస్తూ మీ అందరికీ ధన్యవాదాలండి. థ్యాంక్ యూ. మొంతా తుఫాన్లో పునరావాస కేంద్రాల్లో ఆశ్రమం పొందిన పేద కుటుంబాలకు ప్రభుత్వం సహాయాన్ని రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్ మండపేట ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు మాచవరం గ్రామంలో అందజేశారు. తహసీల్దార్ బివి భాస్కర్రావు ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే పాల్గొని మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. సమన్వయంతో తుఫాన్ పరిస్థితులను ఎదుర్కొన్న అధికారులకు అభినందనలు తెలియజేశారు. అనంతరం ప్రభుత్వం అందజేసిన 3,000 రూపాయల నగదు, 25 కిలోల బియ్యం, నిత్యావసర వస్తువులను ఎమ్మెల్యే పేద కుటుంబాలకు అందజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కత్తుల సీతా మహాలక్ష్మి, ఎంటీఓ ఎన్ కీర్తి, స్పందన, టీడీపీ గ్రామ శాఖ అధ్యక్షుడు మేడపాటి రవిచందర్ రెడ్డి, కూటమి నేతలు పాల్గొన్నారు. మా చిట్టూరు లక్ష్మి గారు అంటండి. అది రెవెన్యూ అవనివ్వండి, పంచాయతీ అవనివ్వండి, ఎలక్ట్రికల్ అవనివ్వండి, అందరికీ ముందుగా నా యొక్క అభినందనలు తెలియజేసుకుంటా ఉన్నాను. అదేవిధంగా మరి మన ప్రెస్ వాళ్ళు కూడా ఎప్పటికప్పుడే నిజమైన వార్తల్ని చేరవేస్తూ ప్రజలను అప్రమత్తం చేసినందుకు వారు కూడా అభినందిస్తూ ఉన్నాను. మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క అపారమైన అనుభవంతో ఈ తుఫాను మరి సైంటిస్టులు అయితే చాలా ప్రమాదకరమైంది,
ఏదో మనకు 96లో వచ్చిన తుఫాను కన్నా పెద్దదవుతుందని చెప్పి చెప్తే 12 గంటలు కదలకుండా ఆ కమాండ్ కంట్రోల్ రూమ్లో కూర్చుని ఎక్కడికెక్కడే పర్యవేక్షణ చేయడం. అదేవిధంగా నారా లోకేష్ బాబు గారు అయితే వెలుగు వచ్చే వరకు కూడా మరి అందులోనే ఆర్టీజీఎస్ కమాండ్ కంట్రోల్ రూమ్లో నుండి ఎప్పటికప్పుడు సూచన చేసి సాధ్యమైనంత వరకు ఆస్తి నష్టం, ప్రాణ నష్టం తగ్గించడం ప్రయత్నం చేశారు. కాకుండా మనం ఎక్కడి తాటాకిళ్ళు కానీ మరి శిథిలావస్థమైనటువంటి పెంకిళ్ళు కానీ గాలి గట్టిగా ఇస్తే పడిపోతాయి అనే ఆలోచనతో వాళ్ళు నచ్చజెప్పి బతిమాలి బెదిరించి మరి పునరావాస కేంద్రాలకి కొన్ని స్కూల్స్కి లేకపోతే కొన్ని కమ్యూనిటీ హాల్స్కి జనాన్ని పంపడం జరిగింది. మరి మనకి ఇబ్బంది లేకపోయినప్పుడు కూడా రాష్ట్రం అంతా కూడా ఒకే బాణీలో మరి ఆ కుటుంబానికైతే 3000, ఒక్కరే ఉంటే 1000, ఆ కుటుంబంలో ఇద్దరు ఉంటే 2000, ఇద్దరున్నా 3000, ముగ్గురున్నా ఇంకా ఎంతమంది ఉన్నా కుటుంబానికి ఒక రేషన్ కార్డుకి 3000 రూపాయలు చొప్పున మరి నగదు. అదేవిధంగా కుటుంబానికి 25 కేజీలు బియ్యం, కేజీ కందిపప్పు, కేజీ పంచదార, 1 కేజీ ఉల్లిపాయలు, 1 కేజీ బంగాళాదుంపలు, 1 లీటర్ మరి నూనె, పామాయిలు ఈ రకంగా మనకి ఇచ్చేలాగా మరి ప్రభుత్వం పురమాయిస్తే మన ఈ మాచవరం గ్రామానికి సంబంధించి మొత్తం కుటుంబాలు చూసుకుంటే ఈ పక్కన 43 కుటుంబాలు, వ్యక్తులు కానీ కుటుంబాలు 43 కుటుంబాలు మనం ఇవన్నీ ఇస్తాం. ఈ 10 కేజీల చొప్పున బియ్యంతో సహా ఇవన్నీ ఇష్టపడడం జరుగుతుంది. అదే రాయవరం మండలం మొత్తం చూసుకుంటే 218 కుటుంబాలకి 4,74,000 క్యాష్ సరిపోతుంది. కాకినాడ జిల్లా అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి దేవస్థానం కార్తీక శుద్ధ ఏకాదశి శనివారం కావడం వల్ల తెల్లవారుజామున 1 గంట నుంచి వ్రతం టికెట్లు విక్రయం ప్రారంభించి వ్రతములు కూడా 1 గంట నుంచి ప్రారంభించారు. దర్శనాలు 2 గంటల నుంచి ప్రసాద విక్రయాలు కూడా ప్రారంభించారు. సుమారు 8,000 వ్రతములు అవుతాయని ఆలయ అధికారులు తెలిపారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా క్యూలైన్ నందు మంచినీటి సదుపాయము, పిల్లలకు పాలు, పెద్దవాళ్లకు పులిహోర, దద్దోజనం వితరణ ఏర్పాట్లు చేసి భక్తులకు ఎటువంటి అసౌకర్యం గురి కాకుండా అన్ని ఏర్పాట్లు చేశామని ఆలయ కార్యనిర్వహణాధికారి వీర్ల సుబ్బారావు తెలిపారు. అంతేకాకుండా ప్రతి విభాగంనకు ప్రత్యేక పర్యవేక్షణ అధికారం నియమించి ఎవరికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు చేశారు. ఆలయ విభాగ ఉన్నతాధికారులతో పాటు అన్ని విభాగాల సిబ్బంది భక్తులకు అసౌకర్యం కల్పించకుండా ఏర్పాట్లు చేశారు. 2,000 రూపాయలుగా విక్రయిస్తున్నారు. వ్రతము టికెట్లు తీసుకున్న భక్తులు వ్రతముకు కావాల్సిన కొబ్బరికాయలు, అరటి పళ్ళు, వ్రతము సెట్ తీసుకొని బంధువులకి, స్నేహితులకి అందరికీ కూడా వేయండి. స్వస్థ మాకు చూడండి, మీకు ఇచ్చినటువంటి ప్రసాదం ఆకు మక్క వ్యక్తి పెట్టుకోండి. ధ్యానం సమర్పయామి. మరణపత్రి కానీ పుష్పము కానీ చేత్తో పట్టుకోండి. సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రభాష భవం విశ్వదాంగళం
వచ్చిందా? రంపచోడవరం డీఎస్పీ సాయి ప్రశాంత్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పోలీస్ అమరవీరుల దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. ఈ బ్లడ్ డొనేషన్ వల్ల ఏజెన్సీ లోతట్టు గిరిజనులకు ఎంతో ఉపయోగం కలుగుతుందన్నారు. పోలీస్ వారితో పాటు మీడియా మిత్రులు ప్రజలు స్వచ్ఛందంగా బ్లడ్ డొనేట్ చేయడం జరిగిందన్నారు. బ్లడ్ డొనేట్ చేయడం వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయనే అపోహలు వదిలి బ్లడ్ డొనేట్ చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు తెలుసుకోవాలన్నారు. బ్లడ్ డొనేట్ చేయడం వల్ల మనం ఒకరి ప్రాణం కాపాడిన వాళ్ళం అవుతామని ఈ సందర్భంగా ఆయన ప్రజలకు తెలిపారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది, ప్రజలు, పాత్రికేయులు తదితరులు పాల్గొన్నారు. ఎక్కువ యూస్ఫుల్ గా ఉంటుంది, ఎక్కువ ఉపయోగపడుతుంది. అది నేను చేసినా మీరు చేసినా కూడా. కాబట్టి ఇక్కడ వచ్చిన వాళ్ళు మాత్రమే కాదు, మీ తరఫు ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నా కూడా వాళ్ళని రక్తదానం చేయమనండి. అయితే రక్తదానంలో కొన్ని అపోహలు ఉంటాయి. రక్తం ఇస్తే వీక్ అయిపోతాం, మనం రక్తం ఇస్తే బలహీన పడిపోతాం, రక్తం ఇస్తే మన ఆరోగ్యం పాడైపోతుంది అనేమి ఉండదు. రక్తం ఇస్తే మన ఆరోగ్యం మెరుగుపడుతుంది. మనం ఎలాగైతే మన ఇంటి పైన ఉన్న వాటర్ ట్యాంక్ అప్పుడప్పుడు మనం క్లీన్ చేసి కొత్త వాటర్ పెడతామో, మనం ఎప్పుడైతే ఒకసారి బ్లడ్ ఇచ్చామో కొత్త బ్లడ్, నాకు తెలిసి 90% ఆఫ్ ది కొత్త బ్లడ్ 7 days లోనే వచ్చేస్తుంది. సో కొత్త బ్లడ్ రావడం వల్ల మనం ఇంకొంత ఎక్కువ ఎనర్జెటిక్ గా ఉంటాం. మనకేం అయిపోదు. ఆ రక్తం ఇచ్చిన ఒక అరగంట, పావుగంట సేపు మాత్రం కొంచెం ఏదో కొంతమంది వీక్ గా అనిపించే ఛాన్స్ ఉంటుంది తప్ప ఏమీ అవ్వదు. కాబట్టి రక్తదానం చేయడం వల్ల మీకు పాజిటివ్గా, మీతో పాటు ఎవరైతే ఆ రక్తదానాన్ని పొందుతున్నారో వాళ్ళకు కూడా చాలా అవసరం పడుతుంది. మన ఏరియాలో యాక్సిడెంట్స్ కూడా చాలా ఎక్కువ అవుతున్నాయి. చాలా మంది రక్తాన్ని కోల్పోయి సరైన టైంలో రక్తం రాకపోవడం వల్ల, లేకపోతే హాస్పిటలైజేషన్ లేకపోవడం చనిపోతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో వాళ్ళందరికీ కూడా మన వంతుగా ఎటువంటి ఖర్చు లేకుండా మనం చేయగలిగే అతిపెద్ద సేవ రక్తదానం. అది గుర్తుపెట్టాలి. మీరు అన్నదానం చేయాలన్నా, విద్యాదానం చేయాలన్నా, వైద్యదానం చేయాలన్నా డబ్బులు ఖర్చు అవుతాయి. కానీ రక్తదానం మాత్రమే ఎటువంటి ఖర్చు లేకుండా చేయగలిగే అతిపెద్ద దానం, అత్యంత ప్రాముఖ్యమైన దానం. కాబట్టి మీరందరూ కూడా మీతో పాటు మీ యొక్క శ్రేయోభిలాషుల్ని, స్నేహితుల్ని మొత్తం అన్ని పిలిచి వాక్యాన్ని కూడా ఇప్పిస్తారని చెప్పేసి కోరుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం అండి. ఈ రంపచోడవరం పరిధిలో పోలీస్ అమరవీరుల దినోత్సవం సందర్భంగా పోలీస్ వారి ఆధ్వర్యాన్ని ఒక బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. సో బ్లడ్ డొనేషన్ క్యాంప్లో భాగంగా పోలీస్ వారు అండ్ స్వచ్ఛందంగా వచ్చిన ప్రజలు, మీడియా మిత్రులు కూడా బ్లడ్ ఇప్పుడు డొనేట్ చేస్తున్నారు. ఈ పోలీసు వారోత్సవాల్లో అమరవీరుల దినోత్సవం అన్నది మేము వారం రోజులుగా జరుపుకుంటూ వస్తున్నాం. ఇందులో చాలా కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చాం. కొన్ని కార్యక్రమాలుగా నిన్న 2K రన్ పెట్టడం జరిగింది, క్యాండిల్ ర్యాలీ పెట్టడం జరిగింది, ప్లెడ్జ్ తీసుకోవడం, ఇలా చాలా కార్యక్రమాలు చేసుకుంటూ చివరిగా ఎస్ఏ కాంపిటీషన్స్ పెట్టడం జరిగింది. చివరికి ఈరోజు బ్లడ్ డొనేషన్ క్యాంప్ పెట్టడం జరిగింది. సో బ్లడ్ డొనేషన్ క్యాంప్లో పోలీసులు మేము ముందు బ్లడ్ ఇచ్చి ఆ తర్వాత ప్రజలను కూడా స్వచ్ఛందంగా బ్లడ్ ఇవ్వమని కోరడం చేస్తున్నాం. పోలీస్ వారు కేవలం సమాజంలో లా అండ్ ఆర్డర్ని పరిరక్షించడం మాత్రమే కాదు, సమాజ సేవలో కూడా ముందుంటారు. ఎందుకంటే సమాజ హితం పోలీసుల హితం. సమాజంలో ఎటువంటి నీడ్ ఉన్నా కూడా, ముఖ్యంగా మన ఏజెన్సీ ఏరియాల్లో బ్లడ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే చాలామంది ఎనిమిక్గా ఉంటారు, రక్తహీనత ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు, రక్తం సరిగ్గా లేక ఇబ్బందులు పడే బాలింతలు చాలామంది ఉంటారు డెలివరీ టైంలో. కాబట్టి ఈ ఏరియాలో మేము బ్లడ్ ఇవ్వడం అనేది చాలా హెల్ప్ అవుతుంది వాళ్ళందరికీ కూడా. అండ్ ఇక్కడ జరిగే యాక్సిడెంట్ సంఖ్య కొంచెం ఉంటుంది దానివల్ల కూడా. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మేము బ్లడ్ ఇవ్వడమే కాకుండా ప్రజల నుంచి కూడా రక్తదానాన్ని మేము ప్రమోట్ చేయడం వల్ల ఇక్కడ ఉన్న చుట్టూ రంపచోడవరం అండ్ ఏజెన్సీ ప్రాంతాల్లో ఈ రక్త కొరత కొంతవరకు తగ్గుతుందని కూడా మేము అనుకుంటున్నాం. సో ఇందులో భాగంగానే ఈ పోలీస్ వారోత్సవాలు ఈ రోజుతో అమరవీరుల దినోత్సవం అనేది ప్రోగ్రామ్ ఈ రోజు లాస్ట్ ప్రోగ్రామ్ విత్ దిస్ బ్లడ్ డొనేషన్. ఈ బ్లడ్ డొనేషన్ మీద ఉన్న చాలా మందికి ఉన్న అపోహలు ఏంటంటే బ్లడ్ డొనేషన్ ఇస్తే వీక్ అయిపోతాం, బ్లడ్ డొనేషన్ ఇస్తే ఆరోగ్యం పాడైపోతుంది అనుకుంటారు. కానీ ఇది విరుద్ధం. దీని విరుద్ధంగా బ్లడ్ డొనేషన్ ఇస్తేనే మనం ఎక్కువ ఆరోగ్యంగా ఉంటాం అన్న విషయం కూడా ప్రజలు గమనించాలి. ప్రజలు గమనించి బ్లడ్ డొనేషన్ ఇద్దాం. అండ్ ఫైనల్గా చెప్పేది ఏంటంటే సమాజంలో లా అండ్ ఆర్డర్ కోసం రక్తాన్ని చిందించే పోలీసులు సమాజ శ్రేయస్సు కోసం రక్తదానం కూడా చేస్తుంటారు. అందుకే అమరవీరుల దినోత్సవం భాగంగా చేస్తున్నాం. ఇదే కాకుండా ఎవ్రీ 4 monthsకి ఒకసారి, 6 monthsకి ఒకసారి కూడా మేము బ్లడ్ డొనేషన్ క్యాంప్ పెడదాం అనుకుంటున్నాం. సంవత్సరానికి ఒకసారి మాత్రమే కాకుండా మా రంపచోడవరం పోలీస్ వారి తరపు నుంచి
ప్రతి 4 months or 6 months ఒకసారి బ్లడ్ డొనేషన్ క్యాంప్ పెట్టి మళ్ళీ నెక్స్ట్ టైం కూడా మేము బ్లడ్ డొనేషన్ ఇద్దామని థ్యాంక్ యూ సో మచ్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఏలేశ్వరంలో ఘనంగా ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవ వేడుకలు. రాయవరం మండలంలో నేలనంటిన వరి చేలను పరిశీలించిన ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావు. పంట నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని వెల్లడి. తుఫాన్ ప్రభావంతో తీవ్రంగా నష్టపోయిన మత్స్యకార కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాల అండగా నిలుస్తోంది. బాధితులకు భరోసానిచ్చిన కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ. కుటుంబ సమేతంగా అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామిని దర్శించుకున్న ప్రముఖ ప్రవచనకర్త పద్మశ్రీ డాక్టర్ గరికపాటి నరసింహారావు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం.